నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కంపైలర్స్. కంపైలర్స్ అంటే ఏంటి? కంపైలర్స్ని ఎందుకు వాడతాం? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒక చిన్న కథ విందాం. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు మొదటివాడి పేరు కిరణ్. వీడికి తెలుగు మాత్రమే వచ్చు. రెండో వాడి పేరు సురేష్. వీడికి తెలుగు, ఇంగ్లీష్ 2 భాషలు వచ్చు. మూడో వాడి పేరు టోనీ. వీడికి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. వీడు ఎవరితో మాట్లాడినా ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడగలడు. అలాగే మిగతా వాళ్ళెవరికి వాళ్ళకి ఇందాక నేను చెప్పిన భాషలు తప్ప ఇంకో భాష రాదు అనుకుందాం. వీళ్ళ ముగ్గురు ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అనుకున్నారు. కానీ మొదటివాడికి మూడోవాడితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అలాగే మూడోవాడికి అంటే టోనీకి కిరణ్తో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. అప్పుడు సురేష్ ఒక సలహా ఇచ్చాడు. ఏం పర్లేదురా టోనీ, నువ్వు నాతోటి ఇంగ్లీష్లో మాట్లాడు, నేను వాడికి తెలుగులోకి మార్చి చెబుతాను అని. అలానే కిరణ్ కూడా వాడికి ఇచ్చిన తెలుగులో సురేష్తో మాట్లాడితే సురేష్ వాడి దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి టోనీతో మాట్లాడాడు. ఇది మన దైనందిక జీవితంలో చాలాసార్లు చూసిన విషయమే. చాలాసార్లు మనకి తెలియని వాడితో మాట్లాడాలి, లేకపోతే తెలియని భాషలో మాట్లాడాలి అంటే ఆ భాష కూడా తెలిసిన వాడితోటి మనకు కావాల్సిన విషయాన్ని చెప్పి వాడికి తెలిసిన భాషలో మార్చమని చెబుతాం. దీన్నే ట్రాన్స్లేషన్ అని కూడా అంటారు. ఇదే ప్రక్రియ కంప్యూటర్లో కూడా జరుగుతుంది. ఎలాగంటారా, అంత క్రితం మనం చెప్పుకున్నట్టు కంప్యూటర్ అంటే వైర్లు, కీబోర్డు, కరెంటు ఇవన్నీ పక్కన పెడితే అతి ముఖ్యమైన భాగం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు. దాన్నే ప్రాసెసర్ అని కూడా అంటారు. మీకు అప్పుడప్పుడు మనం తెలుగు ఛానల్స్లో కూడా ఇంటెల్ పెంటియం అని చెప్పి ఒక యాడ్ వస్తూ ఉండేది, గుర్తుందా? అవన్నీ ప్రాసెసర్స్ అన్నమాట. కంప్యూటర్ అంటే అచ్చంగా అదే. మనం దానికి చెప్పిన మ్యాథ్ కానీ లేకపోతే ఇంకేమైనా క్యాలిక్యులేషన్స్ కానీ దానికి ఇచ్చిన దానికి తెలిసిన భాషలో కనుక మనం ఇన్స్ట్రక్షన్స్ని చేరవేయగలిగితే అత్యంత వేగంగా మనం దాంతో పనులు చేయించుకోవచ్చు. కానీ దానికి తెలిసిన పదాల సంఖ్య ఉదాహరణకి ఒక 300 400 పదాలు ఉంటాయి. అంటే చాలా చిన్న చిన్న పదాలు మాత్రమే తెలుసు దానికి. అంటే యాడ్, లేకపోతే మూవ్, లేకపోతే ఫ్లష్, అలాంటి కొన్ని చిన్న చిన్న పదాలు ఉంటాయన్నమాట. వాటిలో కనుక మనం దానికి ఒక ప్రోగ్రాం రాయాలి అంటే పేజీలే కాదు, పుస్తకాలు రాయాల్సి వస్తుంది అనమాట. అంటే దానికి చిన్న చిన్న పదాలు మాత్రమే తెలుసు కదా. మరి దాంతో మనకు కావాల్సిన కష్టసాధ్యమైన పనులు చేయించుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకనే ఇందాక మనం అనుకున్నట్టు ఈ కిరణ్ అంటే తెలుగు తెలిసిన వాడు ఈ ప్రాసెసర్ అనుకుందాం. ఇప్పుడు మనం కనుక కాస్త సులువైన ప్రోగ్రామింగ్ భాషలో ప్రోగ్రాం రాద్దాము అనుకుంటుంటే కనుక మనం రాసిన ప్రోగ్రామ్ని దానికి అర్థమయ్యే భాషలోకి మార్చగలిగే ఇంకొక సాధనం కావాలి. అదే మరొక ప్రోగ్రామ్. దాన్నే కంపైలర్ అంటారు. మనం కనుక మనకు తెలిసిన రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లో వేటిలో రాసినా కూడా చివరికి అది రన్ అవ్వాల్సింది ఒక కంప్యూటర్ మీదే కదా. అంటే దానికి అది తప్ప ఇంకోటి తెలియదు. కాబట్టి మీరు ఏ భాషలో ప్రోగ్రామింగ్ రాసినా కూడా చివరికి మీరు తెలుగులో కూడా కొత్త ప్రోగ్రాం రాసి మీరు కనుక ఒక కంపైలర్ తయారు చేశారనుకోండి, తెలుగులో రాసిన ప్రోగ్రామ్ని మెషిన్కి అర్థమయ్యేలాగా మార్చమని చెప్పి అప్పుడు మనం తెలుగులో కూడా ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏంటి? మనం రాసే అంటే ప్రతిరోజు మనం వాడుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు జావా, C++, పైథాన్ ఇలాంటివన్నీ కూడా మనకి సులువుగా అర్థమయ్యే భాష. కానీ కంప్యూటర్కి వాటితో పెద్దగా అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే భాష చాలా 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 చిన్న చిన్న పదాలతో కూడి ఉంటుంది. దాన్నే ఇన్స్ట్రక్షన్ సెట్ అంటారు. మీరు ఊహించినట్టుగానే బోల్డ్ రకాల కంపెనీస్ బోల్డ్ ప్రాసెసర్స్ తయారు చేసాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మార్పులతో చిన్న చిన్న మార్పులతో ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంటుంది. ఈ కంపైలర్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మనకు ప్రాసెసర్స్ గురించి కూడా బాగా తెలుసుకోవాలి. కానీ అంత సమయం లేదు కాబట్టి మనకి దగ్గర మనం ఒక ప్రాసెసర్ తీసుకుందాం. ఇక మళ్ళీ కంపైలర్స్ దగ్గరికి వస్తే పెద్దగా తేడా ఉండదు. ఎన్ని రకాల కంపైలర్స్ తయారు చేసినా కూడా
అది ఒక ప్రాసెసర్ని టార్గెట్ చేసినట్టే ఉంటుంది. అంటే మీరు కనుక ఒక కంపైలర్ రాశారు అంటే మీ ఉద్దేశం యూజర్ ఇచ్చిన ఒక హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన భాషకి దగ్గరగా ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అలాగే మెషిన్కి దగ్గరగా ఉండే ప్రోగ్రామింగ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంకా ఇంకా కిందకి వెళ్ళామనుకోండి, ప్రాసెసర్కి అర్థమయ్యేది కరెంటు మాత్రమే. ఆ కరెంటు ఆఫ్ అయితే 0 అని, ఆన్ అయి ఉంటే 1 అని. అంతే కదా. మీరు మాట్లాడగలుగుతారా ఆ భాషలో? మీ ఫోన్ నంబర్ అడిగారనుకోండి, మీరు బైనరీ భాషలో మీ ఫోన్ నంబర్ చెప్పగలుగుతారా సులువుగా? చెప్పరు కదా. అలాగే మీరు ఎలాగైతే మనం ఈ బేస్ 10 అంటే 10 నంబర్లు ఉండే ఒక సిస్టంలో మాట్లాడుతున్నామో నంబర్ల గురించి, అలాగే కంప్యూటర్లు వాటినే బైనరీ సిస్టంలో దాన్ని ప్రాసెస్ చేస్తాయి. అలానే మీరు ఇంగ్లీష్లో చెప్పిన మీ భాషని ఆ కింద అంటే అన్నిటికంటే మెషిన్కి అతి దగ్గరగా ఉన్న మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చడానికి ఈ కంపైలర్స్ ఉపయోగపడతాయి. ఈ పాడ్కాస్ట్లో మనం టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ గురించి అంతగా పట్టించుకోం. ఎందుకంటే టెక్స్ట్ బుక్ల్లో రకరకాల ఆ, అభిప్రాయాలు ఉంటాయి. అంటే చదివేవాడికి ఈ విషయాలు ముందుగానే తెలుసు అనుకొని టెక్స్ట్ బుక్ వాడు రాస్తాడు. అవన్నీ నిజమవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని మనం నిజ జీవితంలో ప్రతిసారి చూసే విషయాలతో మాత్రమే ఈ విషయాల గురించి చర్చిస్తాం. ఇందాక మనం ముగ్గురు స్నేహితుల గురించి చెప్పుకున్నాం కదా. అందులో మధ్యలో ఉన్నవాడు మొట్టమొదట చేసే పని ఏంటి? ఇంగ్లీష్లో వాడు చెప్పిన ఆ విషయాన్ని తెలుగులోకి మార్చే ముందు అసలు వాడు ఇంగ్లీష్లో సరిగ్గా చెప్పాడా లేదా అనేది తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవాలంటే వాడు వాడు ఇంగ్లీష్లో చెప్పిన విషయాన్ని సరిచూసుకోవాలి. వాడు కరెక్ట్గా చెప్పాడు అనిపిస్తేనే తెలుగులోకి మార్చగలగాలి. ఆ ప్రాసెస్నే కంప్యూటర్ పరిభాషలో లెక్సికల్ ఎనాలిసిస్ అంటారన్నమాట. అంటే లెక్సికల్ అంటే భాషకు సంబంధించిన ఏదో విషయం అనుకుందాం. ఓకే. కంపైలర్స్ కూడా అచ్చం ఇలాంటి పనే చేస్తాయి. మీరు ఏదన్నా హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చారనుకోండి, అది అసలు మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా తెలుసుకోవాలి కదా. సరిగ్గా ఇచ్చాకే మెషిన్ లెవెల్ భాషలోకి మారుస్తుంది. అలానే ఇందాక మీ స్నేహితుడు ఇంగ్లీష్లో విన్న విషయం సరిగ్గా ఉంది అనిపిస్తేనే తెలుగులోకి మారుస్తాడు. మరొక విషయం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో మధ్యలో వాడు ఇంగ్లీష్ వాడు చెప్పిన విషయాన్ని విని దాన్ని తెలుగులోకి మార్చాడు. మరి కంప్యూటర్కి మనం వినిపిస్తామా లేక ఇంకేదైనా పద్ధతిలో ప్రోగ్రామ్ ఇస్తామా? కరెక్ట్. ప్రోగ్రామ్ని మనం టైప్ చేస్తాం, అంటే రాసి ఇస్తాం. మనం రాసిన విషయాన్ని అది తనకి అర్థమయ్యే భాషలోకి మార్చుకుని దాని నుంచి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మరోసారి రూపాంతరం చేస్తుంది. ఈ మొదటి స్టెప్ ఉంది కదా. ఎలాగైతే మనవాడు ఇంగ్లీష్ భాషను అర్థం చేసుకుని అది కరెక్ట్గా చెప్పాడు అనిపించిన తర్వాత తెలుగులోకి చెప్పాడు అనుకున్నాం కదా. అలాగే కంప్యూటర్ కూడా మీరిచ్చిన మీరు టైప్ చేసిన ఆ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తనకి బాగా తెలిసిన ఇంకో భాషలోకి మారుస్తుంది. దాన్నే పార్సింగ్ అంటారనమాట. అంటే పార్స్ చేయడం అంటే ఏంటి? మీరు తెలుగులో ఏదన్నా టైప్ చేశారనుకుందాం, ఓకేనా. నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి తెలుగులో టైప్ చేశారు. ఇప్పుడు దాన్ని మీ ప్రోగ్రామ్కి ఇచ్చారు. అది మీరు టైప్ చేసిన ఈ తెలుగు సెంటెన్స్ని, తెలుగు వాక్యాన్ని పార్ట్లుగా విడదీస్తుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. దానికోసం అది మీరు టైప్ చేసిన నేను మా ఇంటికి వెళ్తున్నాను అని 3 భాగాలుగా విడదీసింది అనుకుందాం. అలా విడదీసి ఆ ఒక్కొక్క దానికి అర్థం చేసుకుని దాన్ని మషిన్ భాషలోకి మార్చాలి. ఇది చూస్తుంటే చిన్నప్పుడు మీరు పద్యాల ప్రతిపదార్థ తాత్పర్యాలు చేసేటప్పుడు గుర్తుందా? పద్యాన్ని అన్వయించుకోవడం కోసం
ఒక పెద్ద పద్యాన్ని చిన్ని చిన్ని పదాలుగా విడదీసి ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకుని లాస్ట్లో తాత్పర్యాన్ని కాస్త వాడుక తెలుగులోకి మారుస్తారు. అచ్చం ఇది కూడా అలాగే వాడుక తెలుగులో మార్చే బదులు దాన్ని మషీన్ భాషలోకి మారుస్తుందన్నమాట. అలా చేయగలిగే ప్రోగ్రామ్నే కంపైలర్ అంటారు. కాస్త అర్థమైందా? ఇప్పుడు దీన్ని ప్రోగ్రామింగ్ పరిభాషలోకి మారిస్తే బోల్డ్ కొత్త కొత్త పదాల గురించి తెలుసుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో చెప్తాను. ఇందాక ప్రతిపదార్థ తాత్పర్యం అని చెప్పుకున్నాం కదా, దాన్నే లెక్సికల్ అనాలిసిస్ లేక తర్వాత వచ్చే పని టోకెనైజేషన్. టోకెనైజేషన్ అంటే ఒక పెద్ద వాక్యాన్ని చిన్ని చిన్ని పదాలుగా విడతీయడం అన్నమాట. ఇప్పుడు ఆ చిన్న చిన్న పదాలని ఎలా అరేంజ్ చేస్తే మనకి సరైన అర్థం వస్తుందో అనేది కోడ్ జనరేషన్ అనే ప్రాసెస్లో భాగంగా జరుగుతుంది. కంపైలర్ల గురించి కొండంతున్న విషయాల్ని గోరంత చేసి కాస్త క్లుప్తంగా గమనించాం. ఈ కంపైలర్ల గురించి ఇంకా మీకు తెలుసుకోవడానికి ఈ శీర్షిక కాస్త సహాయపడుతుంది అని చెప్పి నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక నాతో పంచుకోండి. కొత్త విషయాలు ఏమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ విషయాలు నాకు చెప్పండి. నేను వచ్చే శీర్షికల్లో వాటి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సెలవు.